చూడా రుసుల జాడ వేరు. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో మంది ఇదంతా సోదరులారా గానంలో చిన్న మార్పు. భక్త మీరు మొదట్లో ఏం చెప్పారు? హలో గైస్, వెల్కమ్ టు ఏమో గాక ఛానల్. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి భజన అన్నమాట. సో వన్ లాస్ట్ డే మా వినాయకునికి భజన వచ్చేసి ఫ్రీ ఫైనల్ అన్నమాట. వన్స్ భజన అయిపోయిన తర్వాత నిమజ్జనం, ఆఫ్టర్ దట్ రిమైనింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. లాస్ట్ నిమజ్జనం రోజు లడ్డు వేలం పాట. సో డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు, చూస్తారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మేము అనుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రెడీ, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ భజనలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి తబలా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు సో ఈ భజనలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మధ్యన మా మామ రమేష్ మామ వాయిస్తాడు. గానం వచ్చేసి మా లింగమే మామ. సో కోరస్ వచ్చేసి మా ఆల్ ఆఫ్ టీమ్ మొత్తం చేస్తారు అనమాట. సో ఆల్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రూ డెఫినెట్గా మీకు ఎంజాయ్ చేస్తారు. ఈ గానం మీరు డెఫినెట్గా లైక్ చేస్తారని కోరుకుంటూ లెట్స్ బిగిన్ ద షో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఏదో తేడాగా ఉందేంటి? చూడా రుసుల జాడ వేరు. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో చూడా ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా, జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా. కొత్తపల్లి గ్రామ శ్రీరామ్ యూత్ వినాయక భక్తుల సోదరు మన కొత్తపల్లి గ్రామం నువ్వు ప్రెసిడెంట్ మైకి
చెప్పు మియాబాయ్ సీనన్న చెప్పన్నా జై శ్రీరామ్ వినాయక భక్తుల కోసం మన శ్రోతల కోసం రంగయ్య సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్య మన సోదరులకు ఇప్పుడు చెప్పబోయే మాట ఏంటంటే మేము నెక్స్ట్ పాడబోయే గానము వచ్చేసి ఏంటంటే చెప్పాలా కగజెట్టి మేకల్ మేసే వైకోడలా నువ్వు ఏడి కంట పోయినావే వైకోడలా ఈ గానం మన శ్రీరాజు గారు చెప్తారు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సోదరులారా గానంలో చిన్న మార్పు శ్రీరాజు గారు గానంలో ఓటు వచ్చింది. ఎందుకు వచ్చిందా? అప్పటిదాకా గానం చెప్పారుగా. ఏ గానం అంటే మర్చిపోయినా నేను కూడా. సర్కార్ చేసినట్టు కొడుతున్నా బదల్ కొడతలేదు. వచ్చిండా సైంటిస్ట్? వినాయకుడి కోసం పాట పాడమన్నాడు. కాకశెట్టికి మన ప్రధాన గాయకుడు అరుస్తున్నాడు భయ్యుడు. మా ఇందాక నీకు ఇంత పిల్ల తీసినావు నువ్వే చెప్పాలి. రమేష్ అన్న రెండు లైన్లు ఆపు. జై బోలో గణేష్ మహారాజ్ కి. పూల మీద ఆడింది పూల మీద ఆడింది ఏం పాడాలి? ఓ పంచే మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా నీ నోటితో నువ్వే పాడు. జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ నీవే రామ నిజముఖ రామ నీవే రామ నిజముఖ రామ పావన రామ పదాతి రామ పావన రామ పదాతి రామ చింతన రామ నిందన వేడి నిందన రామ నిందన వేడి అదిగో లేడి ఇంతలో భద్రాచలమా ఎంతో దూరం లేనే లేదనా ఎంతో దూరం లేనే లేదనా. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ నీవే రామ నిజముఖ రామ నీవే రామ నిజముఖ రామ పావన రామ పదాకి రామ పావన రామ పటాభి రామ జై జై రామ జానకి రామ నీవే రామ నిజముఖ రామ 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 పావన రామ 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 అయోధ్య రామ 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 అయోధ్య రామ నీవే రామ నిజముఖ రామ నీవే రామ నిజముఖ రామ పావన రామ ముద్దడలే ఉంచడలేడు మిచ్చడలేడు అయ్యో రాముడు అంజనలేని అయ్యో రాముడు అంచనలేని నీవే రామ నిజముఖ రామ నీవే రామ నిజముఖ రామ అయోధ్య రామ నీవే రామ నిజముఖ రామ జై జై రామ జానకి రామ జానకి రామ నిజముఖ రామ పటాభి రామ. ఇంతటితో ఈ భజన కార్యక్రమం పూర్తయిపోయింది. శ్రీ సిద్ధి వినాయక మేము చేసినటువంటి ఈ భజన కార్యక్రమం మీకు నచ్చిందని మేము కోరుకుంటున్నాం. చెప్పండి వినాయక, నచ్చిందా నచ్చలేదా? భక్త
మీరు మొదట్లో ఏం చెప్పారు? ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి భజన అనమాట. సో వన్ లాస్ట్ డే మా వినాయకునికి. సో మా వినాయకునికి ఎండింగ్ తరపున మేము భజన స్టార్ట్ చేస్తున్నాం. భజన అన్నారు, మరేం చేశారు? దీన్ని భజన అంటారా? ఇది భక్తి అంటారా? ఏదో పెళ్లిలో రికార్డింగ్ డాన్సుల్లా చేశారు కదా భక్తులారా. సరే, ఏం చేసినా మీ ఆనందం కోసం, నలుగురు నవ్వించడం కోసమే చేశారు కాబట్టి నాకు కూడా సంతోషంగానే ఉంది. కానీ మరోసారి ఇలా భజన చేయాలనుకున్నప్పుడు మాత్రం భజనని భజనలాగే చేయండి భక్తులారా. ఇక నాకు సెలవు. ఓకే గాయస్, చూసారుగా మా భజన కార్యక్రమం. ఐ హోప్ మీ అందరికీ ఈ కంటెంట్ నచ్చిందని మేము కోరుకుంటున్నాము. మీకు తెలుసుగా మన ఛానల్ పేరు ఏమో కాక ఛానల్. కంటెంట్ నచ్చితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో కావాలి. సో ప్లీజ్ follow our channel and please click on the bell icon. Please subscribe.